భోజనం పంపిస్తూ ఉన్నది. ఆహా ఎక్కడికి? ఎక్కడి నుంచి? సుర్వేశ్వర కోన, చీకట కోనలో తపస్సు చేస్తుంటే ఆయన అలాంటి సత్యమాజమ్మ దగ్గర ఆయన భర్త గారికి అమ్మవారు రేపేడు కొండలు మాపేడు కొండలు సత్యబోనం తీసుకెళ్తుంది. సత్యబోనం అంటే ఎట్లా తీసుకెళ్తుంది? ఎట్లాగా? మా అమ్మాయిలు రేపు ఉదయం పాల పొంగలు పెడతారంట. పాల పొంగలు పెడతారంట అంటే నువ్వు తినవా? పొందగా నువ్వే తినేది. అబ్బో నేను తిన్నట్టే వదిలే గాని మా అమ్మాయిలు పాల పొంగలు పెట్టాలంటే కొత్త కొత్త పొంగలు తేవాలి. కొత్త పొంగలు తెచ్చి 3 రాళ్ళు తేవాలి. 3 రాళ్ళు తెచ్చి 3 మోపులు కట్టెలు తేవాలి. ఇప్పుడు 3 మోపులు కట్టెలు తెచ్చి అగ్ని సాధించి పొంగలు పెడతారు. అలాంటి భోజనం రేపు అమ్మవారికి మనం వడ్డిస్తున్నాము. అవును. కానీ ఆనాడు మహాతల్లి రేణుక ఏమి చేసిందో తెలుసా? సముద్రము కాడికి వెళ్ళింది. అవును. ఎండ్రకాయల తవ్విన మట్టి తీసుకుంది. నేడు సుడిగుండంలో నేడు దూకినది. సుడిగుండంలో దూకి నేడు కుండలుగా మార్చింది. సత్యం చూడు. ఎండ్రకాయ తవ్విన మట్టి తీసుకొని సుడిగుండంలో నేడు దూకి కొండలుగా పడిమార్చి ముడి చేతి ఒడ్లు కోసి మోచేతితో రోకళ్ళగా దంచి కనురెప్పలతో చేతలుగా చెరిగి కన్నీళ్లు ఎదురుగా మార్చి ఎదురొమ్మను పొయ్యిరాలుగా పడిమార్చి సూర్యుడు అగ్నిగా ఛేదించి ఆ అమ్మవారు తల కిందగా పెట్టి కాలు ఎదర పెట్టి పుట్టువారములను పుట్టినది కాబట్టి ఆ మహాతల్లి నాగాభరణము నేడు శిరసుకు చుట్టుకొని నేడు కొందల బోనలు నెత్తిని పెట్టుకొని అలా సుర్వేశ్వర కోన నేడు చీకట కోనకు వెళుతూ ఉంటే కార్తవీర్య అర్జునుడు చూశాడు. ఎవరు చూశారయ్యా? కార్తవీర్య అర్జునుడు చూసి అమ్మవారి మీద మోహించిన వాడు కాబట్టి, అమ్మవారిని పరిణీమ ఆడలేని వాడు కాబట్టి ఆ బోనాన్ని ఎంగిలి పరిచాడు. మహాతల్లికి ఒక్క కనుచోపు మాయ అలా కనిపించాడు. అవునండి. అమ్మవారు అలా బోనం తయారు చేస్తూ చేసే బోనము మరిచి నేడు అలా కార్తవీర్య అర్జునుడు తల్లి చూసింది. ఎప్పుడైతే కార్తవీర్య అర్జునుడు చూసేసరికి ఆమె మనసు చెలించినది. నియమనిష్టల తప్పి ఆ చెలించిన మనసు ఎవరికి తెలిసిందయ్యా? ఎవరికి? నేడు చీకటి కోణలో ఉన్న సుర్వేశ్వర కోణలో ఉన్న సత్యమాజామ దగ్గర భర్తగారి గెలిచింది. ఈ మహాతల్లి సత్యబోనము తీసుకెళ్తూ ఎల్లంగా నేడు ఈ ఎల్లే బోనము ఎంగిలి పరిచి ఆ ఎంగిలి పరిచిన బోనము తీసుకొని అక్కడికి వెళ్ళిన రేణుకను చూసి అమ్మా ఓ రేణుక నా ముద్దుల సతి తీసుకొచ్చిన సత్యబోనము నేను ఎంగిలి పడింది తల్లి. తీసుకొచ్చిన సత్యబోనము నేను ఎంగిలి పడింది. అదనగా నేను కార్తవీర్య అర్జునుడు వేసిన విల్లు నా మీదకు వస్తున్నదని చెప్పి కార్తవీర్య అర్జునుడు వేసిన విల్లు సత్యమాజమ దగ్గరికి తగిలి నేడు నేల కొరిగాడు. నేల కొరిగిన సత్యమాజమ దగ్గర ఏం చేస్తున్నాడమ్మా? రేణుక నువ్వు తెచ్చే సత్యబోనము నేడు ఎంగిలయింది. నువ్వు గాని మళ్ళీ సత్యబోనము నేడు తీసుకువచ్చి నన్ను బతికిస్తే మళ్ళీ నేను పునర్జీవనం అవుతాను తల్లి అని చెప్పి సత్యమాజమ్మ దగ్గర ఆ సెలవిచ్చాడు. ఆ సెలవిచ్చి ఆయన కొడుకైన పరశురాముని పిలిచి అయ్యా పరశురామా, ఓ పరశురామా, నీ కన్న తల్లి నేడు తప్పు చేసినది. తప్పు చేసిందా? పరశురాముడు వినలేదయ్యో. ముందు జంపన్న, జోగన్న, చిటికల నాదుడు, అలర పోతురాజులు వీళ్ళ నలుగురిని పిలిచి పరశురాముడితో పిలిచి అయ్యా పరశురామా, అయ్యా చిటికల నాదా, అయ్యా అలర పోతురాజులా, మీ తల్లి తప్పు చేసేది కాబట్టి శిరక్షేత్రం చేయమన్నాడు. అదేనండి. ఒక్క నిమిషంలో మనసు మరిగిపోయింది కదా. అవును. అది తప్పుగా భావించిన సత్యమాజం దగ్గర అసలు కోపిష్టి. బోనం ఎంగిలి పడింది కదా. అవును. మనసు మరలిపోయింది కదా. సత్య ప్రభావం చదివింది కదా. అప్పుడు ఆ అన్న పరశురాముడు తమ్ముడు ఏమంటున్నారో తెలుసా? చిటికల నాథుడు నా వల్ల కాదన్నాడు, అలర పోతరాజుడు నా వల్ల కాదన్నాడు. ఇంకా నా పెద్దవాడైన పరశురాముని పిలిచి అయ్యా పరశురామ, నీ తల్లిని తప్పు చేసి శిరక్షేత్రం చేయవయ్యా అన్నాడు. ఎప్పుడైతే తల్లిని శిరక్షేత్రం చేద్దానికి గండ్రగొట్టలు ఇచ్చుకొని ఎప్పడిస్తుంటే ఆ మహాతల్లి రేణుక పరుగున ఆ వాడ తిరిగేరు, ఈ వాడ తిరిగేరు, ఆది వంతుల వాడకెళ్ళారు అయ్యా, ఆ వాడ తిరిగాడు, ఈ వాడ ఎక్కాడు.
తప్పండి ఇంటికాడ చేసుకోవచ్చు కదా చాటింగ్ అమ్మాయితో ఎందుకు వచ్చారు కొట్టు ఆడగొట్టు ఆ వాడ తిరిగేను ఈ వాడ తిరిగేను ఆది వందల వాడకెళ్ళేను నేను ఈ వాడ తిరిగేను ఆ వాడ తిరిగే ఆది జామ వందల వాడకెళ్ళేను నేను ఆ వాడ తిరిగాడు ఈ వాడ ఆడు వాడ తిరిగాడు ఆ తల్లి ఆ అమ్మవారు తెలుసుకుంటే కన్న కొడుకేమో ఎక్కువే కాదు పరశురాముడికి తడవదు తల్లి పరశురాముడి చేతిలో ఉన్న గండ్ర గొడ్డలకు దడిచి ఆ మహాతల్లి నేడు ఆది జాంబవంతుల వాడకెళ్ళింది ఆది జాంబవంతులు అంటే సామాన్యవంతులు కాదు సత్యమంతులు కీర్తిమంతులు ధనవంతులు ధనకీర్తివంతులు ధనికులు జాంబవంతులు ఇప్పుడు విషయం కూడా నేను చెబుతాను ఆగు ఆ ఆది జాంబవంతులు అప్పట్లో మనకన్నా ధనికులు అలాంటి వాడకెళ్ళిన మహాతల్లి రేణుక పోంగ అక్కడ ఎవరు ఉన్నారయ్యా ఆ మాదిగ వాడలంటే ఆది జాంబవంతుల వాడలో అక్కడ జోగల్లో ఉన్నారు ఇద్దరు కూడా అన్నదమ్ముడు అక్కడ ఆ ఉప్పు ఊర తోటల్లో ఆ తోలు ఒలిసి ఓరేస్తున్నారు అయ్యా బాబు అక్కన్న జోగన్న మీరెవరో కానీ మీ నామధేయం అక్కన్న జోగన్న అనుకుంటా నన్ను 5 వెగడలు కానీ దాచి పెడితే కోరిన వరాలు ఇస్తాను నా కొడుకు కన్న కొడుకైన పరశురాముడు నన్ను ఎంబడిస్తున్నాడు ఆయనకు తడవలసిన అవసరం నాకు లేదు ఆయన చేతిలో ఉన్న గండ్ర గొడ్డలకు నేను తడవాలి కాబట్టి నన్ను 5 వెగడలు నన్ను కాపాడవయ్యా అని కాపాడుకో కాతోద్దేవం కొట్టి తీసుకో అమ్మవారు ఆ పట్టవారి కుటుంబ సభ్యులకి 50 లీటర్ సెలవులుగా మాతమ్మ గారు యాప్మండ్లు అంటే ఇక్కడ పైకి చూపించాలి ప్రతి కార్యక్రమానికి ఎవరైనా రాని వాళ్ళంటే యాప్మండ్లు అడగండి ప్రతి కార్యక్రమాలకి మేము సెలవు ఇచ్చినప్పుడు అందరూ యాప్మండ్ల పైకి చూపించాలి యాప్మండ్లు ఎవరు పడేయకూడదు మనకు పేగు చుట్టూ పేగు తెంచిన దాకా కూడా ఎవరు యాప్మండ్లు పడేయొద్దు పరశురాముడు కన్న తల్లి ఓ మాత ఓ మాత ఓ మాత
కాదు. అమ్మగారు గారు గడిగిన వారు బల్లాడు గారు పరంపరాలు కలిసిన వారు పచ్చపేట కాదు. పెరిగిన వారు ఎరగిన వారు స్థలమో పరస్థలమో బొట్టపాటు తప్పున ఆ పుట్టాలారు కుటుంబీకులకి ఆ రెడ్డి ప్రమేయులకు మైల మెట్టు పెట్టడానికి 10 దాచారవుతుంది. సరే హలో 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 ఆ కృష్ణ గారు హలో ఎవరు అమ్మా ఎవరమ్మా ఎవరు వచ్చినా ఎవరు అడగండి ఎవరమ్మా ఏ పేరమ్మా ఏ దేవతవా ఎవరు నువ్వు
ఎవరు అంకమ్మవా రేణుకమ్మవా దయ్యానివా దయ్యానివా అది శాంతపడు శాంతం శాంతపడక ఎందుకప్ప మాతమ్మ శాంతం శాంతం శాంతపడు తల్లి నీ కార్యక్రమాలు ఏమైనా చేయించుకో సంబరం బ్రహ్మాండంగా చేస్తున్నారు శాంతపడు గమ్మకే దిద్దిన జడలే రేణుకమ్మకే రామ రామ రేణుకమ్మలో రామ రామ గమ్మతో రామ గమ్మతో రామ రామ రేణుకమ్మలో రామ రేణుకమ్మలో రామ రామ రేణుకమ్మతో రామ గమ్మతో ఆడుకో రేణుకమ్మ ఆడుకో అమ్మ ఆడుకో రేణుకమ్మ ఆడుకో అమ్మ ఆడుకో రేణుకమ్మ ఆడుకో అమ్మ పటాలతో ఆడుకో అమ్మ పటాలతో ఆడుకో అమ్మ ఆడుకో అమ్మ ఆడుకో అమ్మ ఆడుకో అమ్మ ఆడుకో రేణుకమ్మను వాడుకో ఆడని ఆటలు ఆడుకో రేణుకమ్మను వాడుకో వాడుకో వాడుకో